శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 86వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. క్రిందటి భాగంలో మనం గజేంద్రుడి యొక్క శరణాగతి తెలియచేసే గొప్ప పద్యాన్ని గమనించాం. తిరిగి దాన్ని స్మరిద్దాం. లోకింతయులేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావుల్ తప్పెను మూర్ఛవచ్చెన్ తనువుండస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నిం పందగుందీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. దేహంలో నాకు శక్తి లేదు, ధైర్యం సన్నగిలిపోయింది, పంచప్రాణాలు కదలిపోతున్నాయి, సడలిపోతున్నాయి, మూర్ఛ వస్తోంది, శరీరం అలసిపోయింది. నీవు తప్ప మరో దిక్కు లేదు. ఈ దీనుని క్షమించి ఆదుకో. దేవాదిదేవా రావయ్యా, కోరిన వరాలిచ్చే దొరా రక్షించవయ్యా, పుణ్యాత్ముడా నన్ను కాపాడవయ్యా అని సంపూర్ణ శరణాగతి చేశాడు. సంపూర్ణ శరణాగతి చేస్తే కానీ భగవంతుడు అనుగ్రహించడు. ఇంకా అంటున్నాడు, ఓ కమలాప్త ఓ వరద ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగవంద్య సుగుణోత్తమ యో శరణాగతామరా. ఓ కహ యో మునీశ్వర యో విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. ఇక్కడ యోకనో ఓకహ కుయ్యో ఇవన్నీ ఏమిటంటే బాధతో ఏనుగు చేసే అరుపులు, ఆర్తనాదములు వాటిని ధ్వనింపచేస్తాయి. ఆ పోతన గారు అవన్నీ ప్రత్యక్షంగా ఈ పద్యంలో చొప్పించారు. ఓ వరాలిచ్చే దొర, స్వపర భేదాలు లేనివాడువయ్యా, అయ్యో నా బాధ ఏమని చెప్పను. కవులు యోగులు చేసే స్తుతులు అందుకుంటావే, నీవు ఉత్తమ గుణాలు కలిగిన వాడవే, శరణగోరిన వారిని అభిమానిస్తావే, నీ మహిమ చాలా నిర్మలమైనదే. రారాదా కరుణ చూపరాదా, నన్ను గురించి పట్టించుకోరాదా, శరణంటున్నానయ్యా నన్ను రక్షించవా అని ప్రాధేయపడుతున్నాడు గజేంద్రుడు. ఈ గజేంద్రుడు చేసే స్తవాన్ని దేవతలందరూ గమనిస్తున్నారు. కానీ వారు ఏ రక్షణ లేని వానికి రక్షణ ఇచ్చేటువంటి భగవంతుడే ఆపదలో ఉన్న నన్ను ఇప్పుడు కాపాడు, ఈ విధంగా ప్రారంభించి ఇంకేం చేయాలి, నన్ను రక్షించేవారెవరు అని స్తోత్రం ఆపేసి గజేంద్రుడు ఆకాశం కేసి చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఆక్రోశిస్తున్న సమయంలో దేవతలందరూ చర్చించుకుని సంపూర్ణ వ్యాపకత్వం ఉన్నవాడు కావాలన్నారు. ఈయన ప్రార్థనలో ఏనుగు అది మా దగ్గర లేదు. విశ్వమయతలేమి వినియులు ఉరకయుండి అంబుజాసనాదులు అడ్డుపడక. తమకు విశ్వవ్యాపకత్వం లేదని బ్రహ్మ శివుడు మున్నగువారంతా బ్రహ్మాది దేవతలందరూ గజేంద్రుడికి అడ్డుపడకుండా ఉన్నారు. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతుని కడ్డపడదలిచే. ఆ పరమేశ్వరుడు
శ్రీ మహావిష్ణువు ఈ భక్తునికి సాయంగా రావాలనుకున్నాడు. ఈ భాగవతం విష్ణు పారమ్యాన్ని ప్రకటించే గ్రంథం. అందువలన గజేంద్రుడు విన్న అతని రక్షణకై ఇతర దేవతలు ముందుకు రాలేదని, విష్ణువు ఒక్కడే ఆ పని చేయగలిగాడని ఇక్కడ చెప్పడమైంది. ఇప్పటి నుంచి పోతనామాచుల వారు ప్రత్యక్ష శాబ్దిక ప్రసారం అంటే డైరెక్ట్ బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నారు. అప్పట్లో టెలికాస్ట్ లేదు కనుక డైరెక్ట్లీ బ్రాడ్కాస్టింగ్ ది ఎంటైర్ ఈవెంట్స్. ఆ విధంగా అప్పటి నుంచి ప్రసారం ప్రారంభమైంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠపురంలో ఉన్నాడు. ఆ వైకుంఠాన్ని వర్ణించాలనుకుంటున్నారు పోతన గారు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరఃప్రాంతేందుకాంతోత్పలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విహ్వలనాగేంద్రము పాహి పాహియని కుయ్యాళించి సంరంభియై. ఈ పద్యం పోతనామాచుల వారు కొంత రాశాక ఆయనకి ఎలాగ వర్ణించాలి ఆ వైకుంఠుడున్న ప్లేస్, ఆ స్థలాన్ని అనుమానం వచ్చి అలా వ్యాహ్యాళికని పెడితే శ్రీ మహావిష్ణువే పోతన గారి రూపంలో వచ్చి ఈ పద్యాన్ని పూరించారని చాలా మంది విశ్వసిస్తారు. అటువంటి పద్యం ఇది. ఇక్కడ వైకుంఠము తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క చిరునామా చెప్పేస్తున్నారు పోతన గారు. ఎక్కడున్నారు? వైకుంఠంలో ఉన్నారు, అంతఃపురంలో ఉన్నారు. అందులో ప్రధానమైన ఒక మేడ ఉంది, ఆ పక్కన ఒక మందార వనం ఉంది, అక్కడ సరస్సు ప్రాంతం ఉంది. చంద్రకాంత శిలల అరుగుపై కలువలతో కూర్చిన పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నవాడై ఉండగా భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడు కాపాడు పాహి పాహి అని మొరపెట్టగానే ఆ కుయ్యేవో అనే అరుపులు వినగానే వాణ్ణి కాపాడడానికి ఉత్సాహంతో వేగంతో భక్త సంరక్షణ కార్యాన్ని చేపట్టాడు శ్రీ మహావిష్ణువు అన్నారు. అప్పుడు ఆయన ఎటువంటి ఆయుధాలు ఎవరికి తీసుకెళ్ళలేదు, ఎవరికి చెప్పలేదు, శ్రీ మహాలక్ష్మికి కూడా చెప్పలేదు. ఇదంతా వ్యాస భాగవతంలో లేదు. వ్యాస భాగవతంలో కేవలం మనం ఆ స్తోత్రంలో ఆఖరి శ్లోకాల్లో గమనిస్తే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చేశారు. వచ్చేసి చక్రంతో మొసలిని ఖండించి గజేంద్రుడిని కాపాడాడని క్లుప్తంగా వర్ణించడమైనది. కానీ ఇక్కడ పోతన గారు ఆయన ఆయుధాలకి వాట్లకి ముందర ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు, పరివారాన్ని తేలేదు, సైనికులు లేరు, ఏదీ ఎవరూ లేరు, లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. అటువంటి సమయంలో తన భావన పఠించవతి భక్త్యావేశంతో శ్రీ పోతనామాచుల వారు అనేక పద్యాలు రాశారు. అవి తెలుగునాట అంతా ప్రచారమైనలో ఉన్నాయి. ఇప్పుడు అంటున్నారు, సిరికించెప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్మన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. ఇక్కడ ఆతురత, శరణాగతి చేసిన గజేంద్రుణ్ణి రక్షించాలనే ఆతురతతోటి ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరిపోతున్నాడు. కానీ అంతవరకు ఆటలాడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు చేతిలో లక్ష్మీదేవి యొక్క పైట కొంగు ఉన్నది. అది కూడా విడవకుండా వచ్చేస్తున్నాడు. ఇంకా పైట కొంగుని రక్షించుకోవడానికి ఆవిడ కూడా వెనకాల వచ్చేస్తుంది. శంఖచక్ర శంఖచక్రాలు లాంటి ఆయుధాలు ఏమీ ధరించలేదు, సేవకుల్ని పిలవలేదు,
వాహనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆ వాహనం రాలేదు, ఆ వాహనాన్ని మన్నించలేదు. చెవిలోని తామర దుద్దురు దాకా జారినటువంటి జుట్టుముడిని చక్కదిద్దుకోలేదు. ప్రణయంతో వెళ్ళిపోతున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. ఇవన్నీ ఈ పద్యాలన్నీ గజేంద్రుడు మొరవిని భక్తుడు గరుడుని అధిష్ఠించి వచ్చినట్లు వర్ణింపబడి ఉండగా వ్యాసము భాగవతంలో ఇక్కడ భక్తరక్షణ తత్పరత్యములు నొక్కి వక్కాణించుటకు వాహనాదులను కూడా ఉపేక్షింపక తనకు తానే వచ్చేస్తున్నాడు అని భాగవతం మనకి ద్వారా పోతన భాగవతం ద్వారా తెలియజేస్తుంది. ఇప్పుడు తన వెంటన్ సిరి ఆయన తీసుకెళ్ళకపోయినా ఆవిడ పైట కొంగేమో ఈయన చేతిలో ఉంది. అందువలన ఆవిడ కూడా వెనకాల వచ్చేస్తోంది. లచ్చి వెంట అవరోధవ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుడు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువారు ఆబాల గోపాలమున్. స్వామి బయలుదేరగానే లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మంతుడు, ఆయన్ని అనుసరించి శంఖచక్ర గదాదులు, నారద మహర్షి, సేనాపతి విశ్వక్సేనుడు, వైకుంఠంలోని అందరూ వారి వెంట బయలుదేరి వచ్చేశారు. తన వేంచేయు పదంబు పేర్కొన అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యులించిరో ఖలుల్ వేద ప్రపంచంబులన్ తనుజానీకము దేవతానగరిపై దండెత్తెను భక్తులం గని చక్రాయుధుడు ఏడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఎందుకు ఇలా స్వామివారు వెళ్ళిపోతున్నారని లక్ష్మీదేవి ఆలోచిస్తోంది. దిక్కులు లేక అలమటిస్తున్న స్త్రీలు ఏమన్నా రోదన చేస్తున్నారా? అవి ఏమన్నా విన్నాడేమో స్వామి. రాక్షసులు మళ్ళీ వేదాలను దొంగిలించడానికి వచ్చారా? అమరావతిపై రాక్షసులు దండించారా? దండయాత్ర చేస్తున్నారా? ఎక్కడున్నాడు రా హరి చూపండి అని అంటున్నాడా? భక్తులను ఏ దుర్మార్గులు దండిస్తున్నారో అని ఆలోచన చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ వెనకాల లక్ష్మీదేవి వెడుతోంది. ఆ లక్ష్మీదేవి వెడుతున్నటువంటి పరిస్థితిని పోతనామాచ్యులు వారు వర్ణిస్తున్నారు. తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో సదృఢచంచత్కాంచితో శీర్ణ లాలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్రీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచద్వలగ్నంబుతో. స్వామి పరుగులు తీస్తున్నారు. ఆయన వెంట లక్ష్మీదేవి కూడా ఆవిడ యొక్క చెవిపోగులు కదలాడుతున్నాయి. ఆవిడ కూడా వేగంగా నడుస్తోంది. భుజాల మీద కొప్పుముడి చిందులాడుతోంది. పైట కొంగు జారిపోతోంది. సగం పైట కొంగు ఆయన చేతిలోనే ఉంది. వడ్డాణం వదులైపోతోంది. నుదుటి మీద వేసిన పూత, నుదుటి పూత అంటే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి అంగరాగములు అవన్నీ కరిగిపోతున్నాయి. పైట కొంకు మాత్రం ఇంకా తన ప్రియుడి చేతిలో ఉండిపోయింది. నడుము చిక్కిపోయింది. కోటి చంద్రుల కాంతితో ముఖం మాత్రం ప్రకాశిస్తూ ఉంది. అది లక్ష్మీదేవి యొక్క పరిస్థితి. కానీ అప్పుడు అనుకుంటోంది, అడిగేదనని కడువడిజని ఎక్కడికి వెళ్తున్నావయ్యా బాబు అని అడుగుదామని స్వామివారిని ఇంకా ముందుకు గబగబా నడుస్తోంది. అడిగేదనని కడువడిజను అడిగిన తన మగుడునుడుగడని. ఆ అడిగిన మాత్రం ఏం చెప్తారా? అళ్ళీ నడయడుగన్ మళ్ళీ వెనక్కి ముందుకే నడుస్తోంది. వెడవెడ చిడుముడి తడబడ తొట్టుపాటుతోటి ఒక అడుగు ముందుకు వేస్తోంది, ఒక అడుగు వెనక్కి వేస్తోంది. అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్ అనే గొప్ప పద్యం. అడిగేదనని కడువడిజను అడిగిన తన మగుడనుడుగడని నెడయుడుగన్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడదు జడిమ అడుగిడు వెడలన్ అడుగుడి నెడలన్
భర్తను ఎక్కడికి వెళుతున్నామండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి కనీసం అని అడుగుదామని వెళ్ళింది. కానీ ఆయన మాట్లాడటం లేదని తెలిసింది. ఆయన ఎప్పుడూ చెప్పడు, ఆయన పని ఏదో ఆయన చేసుకుని పోతూ ఉంటాడు. కాబట్టి ఆ నడకను చాలించి ఆలోచనలో పడుతోంది. తొట్టుపాటుతో నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేస్తోంది. అలా నడిచేటప్పుడు జడత్వంతో అడుగు ముందుకు మోపదు. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క స్థితిని గురించి పోతనామాచ్యుల వారు వర్ణించారు. మరికొన్ని అద్భుతమైన పద్యాలు, సన్నివేశాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.